మేడారం జాతరలో ఆదివాసీ తెగలకు సంబంధించిన దేవతల ప్రతిరూపాలను ప్రదర్శిస్తున్నారు. గోండు, నాయక్, పోడి తెగకు సంబంధించిన ప్రకృతి దేవతలు ఆచార సాంప్రదాయాలలో వాడే వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. జాతరలో దేవతల ప్రతిమలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఆదివాసీలు. మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. మేడారం ఆదివాసీ జాతరలో ఆదివాసీలకు సంబంధించినటువంటి వస్తువులు మైదాన ప్రాంతాల నుంచి వచ్చినవన్నీ ఆకర్షిస్తున్నాయి. వాటిల్లో ప్రధానంగా ఆదివాసీలకే ప్రత్యేకమైన ప్రతిమలు. ఇవి ప్రధానంగా మనం విజువల్స్ చూస్తున్నాయి. ఇవన్నీ కూడా వారి జాతరలో ఉపయోగించే వస్తువులు. ఇవి సామాన్య జనం ఏదో షోకేజ్ పీస్ లాగా కొనుక్కోపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇవి అట్లాంటి విషయం కాదు. ఇది కేవలం ఆదివాసీ జాతరలో కావచ్చు, ఆదివాసీ గూడాల్లోని ఆదివాసీ తెగలకు సంబంధించినటువంటి ఒక్కొక్క తెగకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రతిమలు. ఇవి ప్రధానంగా ప్రకృతిని ఆరాధించే ఈ ఆదివాసీల్లో ప్రకృతికి లో ఉండే చాలా రకాల జంతువులు కూడా వారికి ప్రత్యేకంగా ఉంటాయి. ఆదివాసీ జాతరలో కూడా వాటిని వాడుతుంటారు. సో వీరు ఈ బొమ్మల్ని అయితే ఈ ఆదివాసీ సంబంధించినటువంటి చరిత్ర కావచ్చు, ఆదివాసీ సంస్కృతికి సంబంధించినటువంటి వస్తువుల్ని ఇక్కడికి తీసుకొచ్చిన ఆదిలాబాద్కి చెందిన వ్యక్తి ఆయన ఉన్నాడు, ఆదివాసీ ఉన్నాడు మనతో పాటు. అన్న, ఏం పేరు అన్న మీ పేరు? దిలీప్ కుమార్, ఆత్రం దిలీప్ కుమార్ సార్. ఎక్కడ మీ సొంత ఊరు? ఎక్కడ? మా సొంత ఊరు జంగాం సార్, మా జిల్లా ఆసిఫాబాద్, కుమ్రం భీం. ఇప్పుడు నువ్వు ఏం తీసుకొచ్చినావు, ఏంటి ఒక్కొక్క వీటి చరిత్ర ఏంటి? ఇది సార్ మన కుల దేవతలు సార్. ఇవి ఆదివాసికి సంబంధించిన వాన దేవతలు ఉంటారు కదా, అడవి జంతువులు. ఇవి దీనికి నమ్ముకొని మేము దేవతలు ఇవి చేస్తాం సార్. ఇవి చేయాలంటే ఉత్తగానే ఇట్లా కనిపిస్తున్నాయి షోకేస్ పీస్ కావు సార్. ఇవి మన సంప్రదాయం పద్ధతిలో ఇవి ఉంటాయి సార్. దీనికి సంప్రదాయం పద్ధతిలో చేస్తాం సార్. దీనికి ఒక పూజ చేయాలంటే ఇట్లా షోకేస్ పీస్ లాగానే అట్లా చేయరు సార్. ఇది మొత్తం ఉన్నాయి కదా, మొత్తం అడవిలో పోయి మా సంప్రదాయం ప్రకారము చేసుడు, మరి దానికి మొక్కుడు వేరే ఉంటుంది సార్. మాది మేస్రామ్ అని మా దాంట్లో ఒక తెగ ఉంటుంది సార్, మా గోండులనే ఆదివాసీల. అది మంచిగా అది 7 దేవతలు ఉంటాయి దానికి. ఇది సార్ వర్గీయులు పూజించే ఒక వాళ్ళది పెద్ద దేవుడు అన్నమాట. ఇది మేస్రాం వాళ్ళకు. ఇప్పుడు ఈ బొమ్మ ఇది పెద్ద ఉంది కదా, ఇది భీమల్ పేన్ అంటారు సార్. దీనికి భీమల్ పేన్ అంటారు. ఇక్కడ నెమ్మలిది అవి ఉంటాయి కదా సార్, అవి వస్తాయి. దీనికి పూజిస్తారు సార్. పూజిస్తే సంవత్సరాన్ని ఒకసారి పూజిస్తే మంచిగా ఉంటుందని మేము నమ్ముకుంటాం సార్. ఇవి గజ్జెలు సార్. ఇవి గజ్జెలు అంటే ఉట్టి గజ్జెలు కావు సార్. ఇవి మా దాంట్లో 4 గోత్రాలు ఉంటాయి సార్. 4, 5, 6, 7. అవి 7 గోత్రాలకి 7 గజ్జెలు కట్టుడే పెద్ద దేవునికి కంపల్సరీ. అప్పుడే అర్థమవుతుంది ఇది పెద్ద దేవుడు. 7 దేవుల వాళ్ళకు అంటే మేస్రాం వాళ్ళు వస్తారు దాంట్లో. మళ్ళీ ఇక 6 దేవతలకు 6 గజ్జెలు కట్టుడే. ఇవి ఆత్రం అంటే 6 దేవతలు. మళ్ళీ 4 దేవతలు వాళ్ళు కోవా, మళ్ళీ 5 దేవతలు వాళ్ళు దుర్వా, సుర్పాం ఇట్లా ఉంటాయి కదా, అవి వాళ్ళు ఇది కట్టుడు. మరి చాడు కాకర కూడా అంటారు దాని దీంట్లో. ఇది కూడా బాగా పవిత్రమైనటువంటి గంగాజలం తీసుకొస్తారు కదా, అది కూడా ఇది పవిత్రంగా ఉంటుంది సార్. ఇది ఇట్లా షోపీస్ కాదు, ఇది మొత్తం ఉండే దేవతలదే ఉన్నాయి సార్. దేవుడే 4 దేవుడు ఉంటారు అంటే ఇక కోవా 4 దేవతలు వాళ్ళ చిహం కోవా దాంట్లో అంటే ఆదివాసీలో ఉంటుంది సార్. కోవా వాళ్ళకు సంబంధించి సార్. ఇది చిహం వాళ్ళ గుర్తింపు. ఏదో ఒక దేవునికి పెట్టి ప్రకృతిలో వస్తాయి సార్. ఇది పెళ్లిలో పడతాయి సార్. దీనికి గొరక అంటారు దీనికి సార్. గొరక అంటే దీనికి వెనకకు ఇట్లా కట్టెబెట్టి వెనకకు పెట్టుడు సార్. 2 ఇది ఒకటి ఇది 2 సార్. పెట్టినాక అక్కడ కూర్చుండ పెడతాడు పిల్లగాడికి, ఇది బుజ్జికి. ఇది పిల్లగాడు పడతాడు, ఇది బుజ్జి పడతాడు. ఎందుకు పడతాడు అంటే పసుపు కుంకు వేస్తారు కదా, పసుపు కుంకులో ఏమన్నా తగులుతాయి బయట ఎట్లయినా ఉంటాయని మా ఉద్దేశంలో ఉంటుంది. అందుకని ఆయన ఇక ఇది బట్టే బయట వెళ్ళాలి. యుద్ధ విద్యలు పెళ్లిలో నేర్పి అప్పట్లో ఇక ఇట్లా అయితే ఇది బట్టేనే దీనికి ఉంటాయి సార్. ఇది అంటే ఇదే ఇట్లనే పట్టరు. దీనికి ఏదో ఒక మా దాంట్లో దేవరి ఉంటాడు. దేవరి అంటే ఆయన దీనికి చుట్టి కొంచెము మంచిగా చుట్టి ఒక నిమ్మకాయ కొట్టి ఇట్లా ఇస్తాడు మాకు. అన్ని అంటే ఒకప్పటి పద్ధతులు ఆచార్యాలుగా మారిపోయినాయి. ఇప్పుడు ఇవి పాత జమానా నుంచి అంటే తరతరాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఇవి సంప్రదాయం. అదే వాడుతూనే ఇప్పుడు ఇక కొత్తగా తయారు చేసినాము, కానీ ఇది సంప్రదాయం పాతది. తయారు చేసినాం కొత్తగా, కానీ ఈ సంప్రదాయం అంటే పాతది. ఇక ఇక్కడ అంటే ఆదివాసులు
కులాలకు సంబంధించి కుల దేవతల సంబంధించే ఉన్నాయి మా దగ్గర. కానీ ఇక్కడ కోయలు ఇక వేరేలు ఉంటారు కదా, వాళ్లకు సంబంధించినవి ఇక్కడ లేవు. ఓన్లీ ఆదివాసీలో గోండు కొలాం ఉంటారు కదా మా దాంట్లో, వాళ్లకు సంబంధించినవే ఇవి. ఇటు సంబంధించినవి లేవు. కానీ మాకు ఇక అటు నుంచి ఇటు కూడా చూపేయాలి అని ఎగ్జిబిషన్లో మాకు ట్రైకర్ వాళ్ళు మాకు ఇక్కడ తెప్పించి ఇదే ఫస్ట్ ఈ జాతరలు వచ్చుడు అంటే ఇదే ఫస్ట్. అంటే ఇప్పుడు ఆదివాసీలు కాకుండా చాలా మంది ఇప్పుడు బయట వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడ ఈ జాతరలో. సో వాళ్ళందరూ ఏమని అడుగుతున్నారు, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇక షోపీస్ అంటున్నారు, షోపీసే అంటున్నారు. ఇక నిన్న కూడా ఒక బాబు ఒక అమ్మ వచ్చింది, షోపీసే ఇవి అంటుంది. కానీ షోపీస్ కాదు, ఇది వానదేవతలు. అంటే మీ తెగలకు సంబంధించిన మీ పూర్వీకులకు చిహ్నాలు కావచ్చు, అదే అడవి ప్రకృతి దేవతలు ఇవి. దీనికి నమ్ముకొనే మేము జీవిస్తాం అటు. ఇప్పుడు నాగోబ జాతరలు మొత్తం పోయినాయి, కొంచెమే మిగిలినాయి. అయితే సార్ చెప్తే ఇక్కడికి చూపించడానికి వచ్చింది. ఇది ఫస్ట్ మట్టితోటి తయారు చేస్తాం సార్. ఈ లోపల మట్టి ఉంది చూడు, ఇట్లా ఫస్ట్ మట్టితోటి తయారు చేసి దాని నుంచి మళ్ళా మైనం ఉంటుంది కదా, మైనంతో ఈ ఆకారం వేస్తాం అన్నమాట. ఇక ఈ ఆకారం మైనంతో వేసినాక దాని మీద ఇంకా ఒక మట్టి వస్తుంది. మళ్ళీ మట్టి వచ్చినాక దానికి ఒక చైనా లిడ్స పెడతాం సార్. ఇక ఇట్లా రంధ్రాలు, ఇక ఇది ఉంది అనుకో, ఇటు నుంచి ఇట్లా ఒక చైనా లిడ్స పెడతాం. ఇడ్స పెట్టినాక మొత్తం మట్టి కప్పి దానికి ఏం చేస్తామంటే మళ్ళీ ఎండబెట్టి ఎండినాక మళ్ళీ బట్టిలో వేస్తాం సార్. కొలిమి అని ఉంటుంది, ఇట్లా కొలిమిలో వేసినాక అది కరిగిపోయి పోతుంది సార్. మైనం గరం అయిపోతుంది. మళ్ళా దీనికి ఇత్తడి నీళ్ళు చేసి మళ్ళీ దీనికి పోస్తాం సార్. మళ్ళీ ఎట్లా మేము చుట్టినామా అట్లా నీళ్ళు పోతుంది సార్ లోపలికి. మళ్ళీ దానికి కొంచెం బ్రెసింగ్ చేసి సాఫ్ చేస్తే వచ్చేస్తుంది సార్. ఇది గుసాడి రోకల్ గుర్తింపు ఉంది సార్. ఇగో దీని గుర్తింపు ఉంది. ఇది గుసాడి రోకల్ అని ఉంటుంది సార్. దానికి కిందికి ఇది వస్తుంది, మీదికి కూడా ఒకటి వస్తుంది సార్. ఎక్కడ ఉందో అది, మీదికి ఒకటి కిందికి ఒకటి. దీనికి కూడా కట్టాలంటే కొంచెం పూజారిని మా కటోడా అని ఉంటాడు, దేవారి అంటాం మేము, ఆయననే కొంచెం చేసి ఇస్తే మళ్ళా రోకలు చేస్తాడు. ఆ రోకలు బట్టి ఇట్లా ఇట్లా దునుకుతారు కదా, అమ్ముతారా మీరు? ఇది ఇచ్చేటప్పుడు అట్లా ఇయ్యరు సార్, అమ్మడానికి ఇయ్యం మేము. ఇక చిన్న వస్తువు అంటే అమ్ముతాము, కానీ దీన్ని బట్టి ఇది అయింది ఇట్లా. ఇవి గాజులు, ఇక 4 తెగలు ఉంటాయి, 4 తెగలకు 4 గాజులు కావాలంటే మా సంప్రదాయం ఉంటుంది సార్. అది పైసలు అడుగుడు ఉండదు. దాంట్లో చిన్న మేకనో గొర్రెనో చిన్నగా చూపెట్టాలి వాళ్ళు, వస్తు మార్పిడి లాగా. మళ్ళీ మాకు బట్టలు చేయాలి ఆయన. కొన్ని బియ్యం ఉంటుంది, సిదా అని అంటారు, కొంచెం పప్పు, 1 రూపాయిన్నర 2 రూపాయలు అంటే అక్కడ ఏ ఆవుడు పావుడు అని ఉంటుంది, దస్తీలు ఉంటాయి. ఆ సంప్రదాయం ప్రకారమే మేము వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇట్లా ఓటి పట్టుకుంటారు, 2 వాళ్ళు మొగడు. మళ్ళీ మేము అది దేవత వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మళ్ళీ మాకు అవి చూపెడతారు. ఎప్పుడు జాతరలలో వాళ్ళు ప్రతి ఊర్లో అంటే గూడాలలో గూడెళ్ళలో వాళ్ళు కావాలంటే మాకు వచ్చి చెప్తారు సార్. వాళ్ళు మా గూడెళ్ళు పలానా ఇప్పుడు ఇక్కడ మాకు ఇది దేవుడు చేసేది ఉన్నది అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళ దగ్గర పోయి, లేకుంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి మాట్లాడతాం. మాట్లాడినాక మళ్ళీ తయారు చేయాలంటే ఇట్లా హడవడిగా తయారు చేయం. అది ఇక పవిత్రతోటిగా దేవుడు కదా, పవిత్రతోటినే రోజు కొంచెమే పని చేసుడు, మళ్ళా వస్తే పేలే, ఇక పోడు లేదు. ఇక అట్లా అని పవిత్రతోటి తయారు చేసినాక తయారైందంటే వాళ్ళకు మళ్ళీ 4 పంచులు వాళ్ళు కూడా వస్తారు మా దగ్గరికి. ఒక 4-5 10 మంది వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ మొక్కి మళ్ళీ ఇక దేవుడే అంటారు. ఇక మన దేవుడిరా ఇక కొండ పెడుతుందంటే మళ్ళీ వచ్చి వాళ్ళు మా ఇది సంప్రదాయం నేను చెప్పిన కదా, ఆ సంప్రదాయంతో ఇచ్చి మళ్ళీ భేటీలు ఉంటాయి సార్ మా దాంట్లో. ఇట్లా భేటీ చేసి మళ్ళీ వాళ్ళకు అంత దూరం పోతారంటే వాళ్ళ వెనుక మనం కూడా పోవుడే దారి. ఇక కొనుక్కొని పోయినట్టు ఉండదు కాదు, అట్లా కాదు. ఇక వాళ్ళు చుట్టాల్లాగానే ఇక వాళ్ళు అంత దూరం పోతారంటే మేము కూడా అల్లు మొగలు పిల్లగాళ్ళు మొత్తం ఇక వాళ్ళకు ఇక అక్కడ దాకా ఇడ్సబెట్టి మళ్ళీ రామ్ 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 అని వాళ్ళు అట్టుపోతారు. ఏ ఒక్కటి కూడా ప్రకృతితోని రిలేటెడ్ ఉండే ఒక బొమ్మ, ఒక జంతువు కావచ్చు, మీకు నిత్య జీవితంలో అడవుల్లో కనిపించే వాటిని మీరు పూజిస్తారు. దాంతో అవి ఇక వేరే ఇట్లా మందిర్లు ఇవి అవి ఉన్నాయి సార్ మా ఆదివాసుల. ఆకాశం ధర్త్రి ఇది చాంద్ సూర్య అంటారు కదా సార్, ఇదే మా దేవతలు ఆదివాసీల. మా పేద మందిర్ ఉంది, అక్కడ ఒక పుతలా ఉన్నది. అట్లా లేదు, రామ్ లక్ష్మణ్ సీత అది మాకు లేదు. మాది వేరే సైన్యం సార్, అది మా రావుని సైన్యం. ఇట్లా మేము అనుకుంటాం. ఇక గోండవాన్ అయితే రావణ్
రావణ్ సైన్యం మాది సార్. అదే మాది కానీ ఇట్లా వేరే పండర్పూరు, తిరుపతి, బాలాజీ ఇది మాకు నచ్చది. అంటే మీ జాతరలు ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడెక్కడ జరుగుతాయి? మైనాలు జరుగుతాయి సార్. ఇప్పుడు నాగోబా జాతర అయింది. నాగోబా ఇది అంటే మాకు దీక్ష కూడా ఉంటుంది సార్. ఒకటి జంగుబాయి అని ఒక మహల్ ఉంది సార్, అక్కడ పెద్ద గుహ ఉంది సార్. అక్కడ పవిత్రమైన ఇది పూస్ మాసంలో పడతాం సార్. చెప్పులు తొడగాం, రోజు ఒక పొద్దు పడతాం సార్. ఎవరి చేతుల నీళ్లు కూడా తాగాం సార్ మేము. అది పవిత్ర. ఒక నెల పడతాం మేము. మాంసం గీంసం ఏమీ లేదు. ఒక నెల ఉంటాం. ఒక నెల ఉన్నాక మళ్ళీ జంగులింగు దీక్ష ఇడవాలంటే కప్లయ్య అని ఒకటి శంకర్లొద్దిలో ఉంటుంది సార్. లోపల గుహ ఉంటుంది. 1 కిలోమీటర్ అంటే ఉంటుంది సార్ లోపల. పోయి అక్కడ నీళ్లు ఉంటుంది. అక్కడ పోయి స్నానం చేసి వచ్చి మళ్ళీ అక్కడ ఒక పొద్దు ఇడిసబెట్టి మళ్ళీ ఇక ఇంటికి వచ్చి ఇడిసబెడతాం సార్. ఈ బొమ్మల ఈ అంటే మీ జాతరలో ఉండే ప్రతిమలు కావచ్చు, వీటి మీ ప్రకృతి దేవతల గురించి తెలియజేపేందుకు ఒక స్టాల్ పెట్టుకున్నాం సార్. ఇది తెలియజేయాలా మా ఆదివాసులు తెలియదు. ఇప్పుడు ఒకడు వచ్చిండు ఏమన్నాడు, దీనికి ఎద్దుల గడత అన్నాడు. ఎద్దుల గడ కాదు, ఇది గుసాడీలు కట్టేటి, గుసాడీలకు సంబంధించినవి ఉండే ప్రతి ఒక్క ఉంటది సార్. చరిత్రనే ఉన్నది. మేము చేసింది ప్రతి దాంట్లో ఒకటి చరిత్ర ఉంటది సార్. ఇగో ఇది ఉన్నది అంటే కూడా బెల్లో కూడా ఉన్నది. ఇగో ఉన్నదా, ఇది ఫస్ట్ బెల్ కాదు, బెల్ అంటే బెల్ కాదు, ఇది కూడా దీనిలో చరిత్ర ఉన్నది. ఇట్లా అదే ప్రతి ఒక్కటి మేము చేస్తాం. దాంట్లో ఒక చరిత్రనే ఉంటుంది కానీ తప్ప ఇది షోక్ పీస్ లాగా ఉండదు సార్. ఇది మేడారం జాతరలో ఆదివాసీలకు సంబంధించినటువంటి ప్రతిమలను, అంటే ప్రధానంగా వీళ్ళు ప్రకృతి ఆరాధకులు, ప్రకృతిలో ఉండేటువంటి పలు ఏదైతే వాళ్ళ చుట్టూ ఉండే జంతువులను కావచ్చు, ఇతర ప్రకృతి దేవతలను వీరు పూజిస్తుంటారు. దాంట్లో భాగంగానే వీళ్ళ జాతరలో ఉపయోగించే కొన్ని వస్తువులను ఇక్కడ ఎవరైనా ఆదివాసీలు వస్తే వారు కొనుక్కపోవడానికి కావచ్చు, మిగతా వారికి అవగాహన కల్పించేందుకు ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. సో ఆదివాసీల దేవతల గురించి కూడా తెలుసుకునేందుకు బయట వారు కావచ్చు, మైదాన ప్రాంతాల నుంచి వచ్చేవారు చాలా ఆసక్తిగా వింటున్నారు, వాటి గురించి తెలుసుకున్నారు. మేడారం జాతరకు ఒక ఆదివాసీ జాతరకు వచ్చి ఇక్కడ ఆదివాసీల సంబంధించినటువంటి పలు సాంప్రదాయాలు, పద్ధతులు తెలుసుకోవడంతో పాటు వారి ఆ ప్రకృతి ఆరాధన విధానాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీలోని మరో తెగ నాయక్పోడ్ తెగకు సంబంధించినటువంటి లక్ష్మీదేవర కావచ్చు. మనం జాతరలో సమ్మక్క రావడానికి ముందు, అంటే సమ్మక్క సారలక్క రావడానికి ముందు నాయక్పోడ్తో పూజలు కూడా లక్ష్మీదేవర, నాయక్పోడ్ తెగలకు సంబంధించిన వారు లక్ష్మీదేవర పూజలు కూడా చేయడం చూసినాం. సో అట్లాంటి వాటి ఆదివాసీల కోసం ప్రత్యేకంగా అమ్మడానికి ఇది గుర్రం తలతో ఉండే ఒక లక్ష్మీదేవర ప్రతిరూపం ఇది. సో ఇది ప్రత్యేకంగా సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కావడానికి ముందు నుంచి కూడా జోగెత్తడానికి దీన్ని వాడుతుంటారు. ఇట్లా నాయక్పోడ్ తెగలకు సంబంధించినటువంటి వారి ఏదైతే ప్రతిమలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు, ఆదివాసీల కోసం వాటిని అమ్మకానికి ఉంచారు. వారి గ్రామాల్లో వీటిని పూజించేందుకు అనుకూలంగా వారు ఒకే చోట వారికి మేడారం జాతరకు వచ్చిన ఆదివాసీలు వీటిని కొనుక్కపోయే విధంగా వీటిని అమ్మకానికి పెట్టారు. సో వారితో మాట్లాడదాం. ఈ నాయక్పోడ్ తెగకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, వీటిని అమ్ముతున్నాడు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏం పేరు? నీ పేరు? నా పేరు కుర్లా రామండి. నేను భద్రాచలం ఐటీడీఐ నుండి వచ్చాము. మా అక్కడ యూనిట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇటువంటి మా ఆదివాసీ నాయకుడు మా తెగల వాళ్ళ పూజించే ఆరాధ్య దైవాలంటమైనటువంటి లక్ష్మీదేవర, భీమన్న, పోతరాజు, కిట్టస్వామి, పోలయ్య నాయుడు, వీరిని అక్కడ తయారు చేస్తూ ఉంటాము. నాయక్పోడ్ ఇక్కడ ఉన్నారా? ఈ మేడారం పరిసర ప్రాంతం ఉన్నారు. వాళ్ళు తీసుకుపోతున్నారు. చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వాడతారు ఇవి మాకు అంటే ఇప్పుడు మాకు ప్రతి సంవత్సరం జూన్ మాసంలో అంటే విత్తనాల పండుగ అనేది ఉంటుంది. ఆ సమయంలో మేము జాతర చేయడం జరుగుతుంది. ఆ సమయంలో ఆ జాతర చేశాక అక్కడ మా సుంకులు అంటారు, ఒడ్లు పోస్తారు. ఆ సుంకులు తీసుకెళ్ళి అందరూ ఇంటింటికి తీసుకెళ్ళి విత్తనాలు చల్లుకుంటారు. అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మన పండగ ఎప్పుడంటే జూన్ మొదటి వారంలో చేయడం జరుగుతుంది పండగ. ఆ జాతర తర్వాత మనం విత్తనాలు చల్లుకొని ఎవరి పనులు మొదలు పెడతాం అన్నమాట. ఇప్పుడు ఈ జాతరలో కూడా చూసిన లక్ష్మీదేవర పూజలు జరిగినాయి. సో అట్లా ఈ మిగతా జాతరలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి, అంటే ఏ వస్తువులు ఇప్పుడు వాటి గురించి చెప్పు నాకు ఒకసారి. ఇది ఈయన పోతరాజు, లక్ష్మీదేవరాకి తమ్ముడు. ఈయన పోతరాజు, ఈయన కిట్టస్వామి, ఈయన లక్ష్మీదేవర భర్త అనమాట. కొనుక్కోబోతున్నారు. ఎందుకంటే ఇవి ఆరాధ్య దైవాలు కాబట్టి కంపల్సరీ కొనుక్కోపోతారు. వీళ్ళు పూజ చేస్తుంది. ఇది పొనికి చెక్క పడుతుంది సార్. పొనికి చెక్క
అంటే మీ తెగ వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ? మా తెగ వాళ్ళు చేస్తున్నాం. అంటే ఇట్లా నేచురల్ కలర్స్ లేకపోతే ఎట్లా? ఇవి నేచురల్ కలర్స్ వాడుతున్నాం, అక్రిలిక్ కలర్స్ వాడుతున్నాం. పోలయ మాస్క్ ఇది ఎందుకు వాడతారు? ఈ పోలయ నాడు అనేది మేము జాతర చేసే సందర్భంలో ఇట్లా తలకి పెట్టుకొని నాట్యం చేయడం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది జాతర? అదే మన ఇప్పుడు పండుగ అంటే విత్తనాల పండుగ లాగా మేము జూన్ మాసంలో చేస్తాం పండుగ. ఆ టైంలో ఈ జాతర టైంలో ఇట్లా మాస్క్ ఇట్లా పెట్టుకొని ముఖానికి పెట్టుకొని అంటే దేవతామూర్తులు ఆవాహిస్తారు. అప్పుడు పూనకాలు కూడా రావడం జరుగుతుంది. ఆ టైంలో పెట్టుకొని వాడుకుంటారు, కంపల్సరీ వాడుకుంటారు. ఈయన సింగబోయ నాయుడు. ఈయన సింగబోయ నాయుడు. ఈయన కూడా ఒక రాజ్యానికి అప్పుడు నాయకత్వం వహించినటువంటి ఆయన కాబట్టి ఆయన కూడా మేము ఆరాధ్య దైవంగా మీ పూర్వీకులు రాజులు మా పూర్వీకులకు సంబంధించిన రాజులు వాళ్ళని మీ ఆరాధ్య దైవాలుగా గుర్తు వాడుకుంటాము. ఎప్పుడు జరుగుతుంది ఈయన గురించి జాతర? అప్పుడే అదే మన ఇంచుమించు ఒక టైంలో అందరినీ కూడా ఇక అందరిని తీసుకొని ఇట్లా వాళ్ళని సంతోషపరచడం జరుగుతుంది అనమాట. ఆ జాతరలోనే వీళ్ళ మాస్కులు ఇలా పెట్టుకొని ఆ జాతరలో వీళ్ళని గణాలు కూడా రావడం జరుగుతుంది. పూనకాలు వస్తాయి ఆ రోజున. అక్కడ సంబరాలు చేసుకుంటూ వీళ్ళని ఎట్లా చేయడం జరుగుతుంది అనమాట పెట్టుకుని. అంటే ఎవరైనా నాయకుడు కొనుక్కోపోతున్నారా? కొనుక్కోపోతున్నారండి, కొనుక్కోపోతున్నారు. ఈ ములుగు ఏటు నాగారం ఏరియా మొత్తం నాయకపూడి తెగ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది నాయకపూడి తెగలకు సంబంధించినటువంటి వారి రాజులు కావచ్చు, ఈ వారి జాతరలో ఉపయోగించే ప్రతిమలను ఇక్కడ స్టాల్లో ఉంచారు. కొంతమంది నాయకపూడి తెగలకు సంబంధించినటువంటి వారు కొనుక్కొని పోతున్నారు. మిగతా వారు మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా వీటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీ రాజుల చరిత్ర కావచ్చు, ఆదివాసులు పూజించే జాతరలు జరుపుకునే సందర్భంలో వాడుకునే దేవుని ప్రతిమల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ మనీతో శ్రీధర్, విస్క్ న్యూస్, మేడారం నుండి.